కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బెట్టింగ్ యాప్లపై తెలంగాణ సిఐడి అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులు ఉన్నారనే విషయాన్ని గమనించిన సిఐడి వారి కోసం వేట సాగిస్తోంది. మరొక వైపు చిత్తూరు జిల్లాలో కేవలం ఇంటర్ చదివి ఒక యువకుడు బెట్టింగ్ యాప్ రూపొందించాడు. కోట్లకు పడగలెత్తాడు. కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను బెట్టింగ్ యాప్స్ దోచుకుంటున్నాయి. చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేయించి పెద్ద గెలుపు వాగ్దానాలు చేసి చివరికి డబ్బు మొత్తం మింగేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వలలో పడి పెట్టుబడి పెట్టిన వారంతా మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సిఐడి అధికారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిందితులు బెట్టింగ్ యాప్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్న వారి లొకేషన్లను గుర్తించి 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో ఒకేసారి 6 లొకేషన్లలో దాడులు నిర్వహించారు తెలంగాణ సిఐడి అధికారులు. 8 మంది బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. తాజ్ 0077, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365, వెయ్యల్ బుక్, తెలుగు 365, S365 పేర్లతో నడిపిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ల వెనుక ఉన్న ముఠా పబ్లిక్ ట్రస్టును బాగా వాడుకుంది. యాప్లలో ఆటలు, లాటరీలు, క్రికెట్ బెట్టింగ్స్ పేరిట డబ్బులు పోగు చేసి ఎవరికి గెలుపు రాకుండా సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్ చేసి ప్రజల నుంచి దోపిడీకి పాల్పడింది. బెట్టింగ్ యాప్లలో మొదట లాభాలు చూపిస్తారు. దీంతో ఆశపడి తర్వాత పెట్టుబడి ఎక్కువగా పెడతారు. కాబట్టి ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలన్నీ కంపెనీకి చెందిన బెట్టింగ్ యాప్ సాఫ్ట్వేర్ మ్యానిపులేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో ఒకేసారి దాడులు చేసిన సిఐడి టీంలో భారీగా హార్డ్వేర్ పరికరాలను, డేటాను సీజ్ చేశాయి. వీటిలో లక్షల లావాదేవీల వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉంటున్నట్టు సిఐడి అధికారులు గుర్తించారు. వారిని గుర్తించడానికి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు చిత్తూరు జిల్లా పల్మనేరులో బెట్టింగ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు చందు అనే యువకుడు. అడ్డంగా దొరికిపోయాడు. ఇంటర్ చదివిన చందు మొదట మొబైల్ షాపు నడిపి తర్వాత క్రికెట్ బెట్టింగ్స్ ప్రారంభించాడు. రాధా ఎక్స్చేంజ్ పేరుతో బెట్టింగ్ యాప్ సృష్టించి యువతను మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం అతని వలలో చిక్కుకున్నారు. పోలీసులు చందును అరెస్టు చేసి అతను కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు. చందు చదివింది ఇంటర్ అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడు. సెల్ ఫోన్ షాప్ నడుపుతూ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకొని యువతే లక్ష్యంగా కోట్లల్లో మోసాలకు పాల్పడ్డాడు. చందు పెట్టిన బెట్టింగ్ యాప్ మాయలో పడి పల్మనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా అప్పుల పాలై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ బెట్టింగ్ యాప్తో 70 లక్షలు పోగొట్టుకున్న పల్మనేరు మండలంలోని నేలపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే యాప్లో తాను 2 లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఈ కేసులో చందుతో పాటు 11 మంది కుటుంబ సభ్యులు, బంధువులను చేర్చారు. చందును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బెట్టింగ్ యాప్ నిర్వహించేసి చాలా మంది మోసగించినాడని తెలిసింది. 119 క్రైమ్ నెంబర్లో 2 లక్షల రూపాయల షేర్ అని చెప్పేసి అవి ఇవ్వడం మరియు లావాదేవీలు దానికి సంబంధించి ఇతనిపై ఇవ్వకపోవడమే కాకున్నట్లు అతన్ని బెదిరించడము మరియు అతని అనుమతి లేకపోయినట్లు అకౌంట్ సుమారు ₹1 కోటి లావాదేవీలు జరిపినట్లు మన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పొంగనూరు కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. ఇక బెట్టింగ్ యాప్ ద్వారా చందు కొన్న ఆస్తులు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. బెట్టింగ్లో వచ్చిన డబ్బుతో బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో భవంతులు, స్థలాలు కొన్నాడు. సొంతూరులోనూ విలాసవంతమైన భవనం నిర్మించాడు. అందులో ఫేస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి గదిలోనూ ఆధునిక ఫర్నిచర్ అమర్చుకున్నాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన ల్యాప్టాప్లు, మొబైల్లు, 70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ కారు, ద్విచక్ర వాహనాలు కొన్నాడు. అయితే చందు యాప్ తయారు చేయడానికి ఎవరెవరు సహకారం అందించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.